ఫార్ములా ఈ రేసుకు సంబంధించి హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసారో ఏసీబీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చెప్పి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ మీద ఇవాళ మరొకసారి వాదనలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి వరకు గడువు ఇచ్చింది ఆయన అరెస్ట్ చేయకుండా ఆ తర్వాత ఇవాళ వరకు పొడిగించింది. సో ఇవాళ మరొకసారి కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. అక్కడ గతంలో కేటీఆర్ చెప్పిన అంశాలు కావచ్చు, అట్లాగే ఎఫ్ఐఆర్లో ఏసీబీ నమోదు చేసినటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా అందులో ప్రస్తావనకు వచ్చినాయి. అయితే ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, దేశం మొత్తం మీద ప్రభావం చూపే అంశం ఉన్నటువంటి సెక్షన్లను ఏసీబీ ఇందులో పెట్టింది అని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళు 405 సెక్షన్ ఐపీసీ 405 ఇందులో వీళ్ళు ప్రస్తావించారో 405 అనేది ఒక దురుద్దేశపూర్వకంగా ఒక నమ్మకాన్ని కోల్పోయే విధంగా వ్యవహరించారు అనే రకంగా వీళ్ళు ఆ సెక్షన్ని పెట్టారు. కానీ ఎక్కడ కూడా ఇందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఎక్కడ కూడా లేదు. ఆయన ఒక మంత్రిగా పురపాలక శాఖకి మంత్రిగా ఉన్నారు, హెచ్ఎండిఏ కూడా ఆయన పరిధిలో ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి నిబంధనల మేరకే ఆయన నిధులు బదిలీ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ ఫైల్ సర్క్యులేట్ అయిన సమయంలో అరవింద్ కుమార్ ఫైల్ సర్క్యులేట్ చేసినప్పుడు ఈయన దాని మీద సంతకం పెట్టారు తప్పితే ఈయన సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు, గతంలో జరిగినటువంటి నిర్ణయం ఇది. ఇట్లా ఇప్పుడు కూడా ఆయన సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏదైతే గతంలో జరిగినటువంటి ఒప్పందం మేరకు ఆ ఒప్పందాల ప్రకారం దాన్ని ఏమంటారు కంటిన్యూషన్లో భాగంగా జరిగినటువంటి ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన ఫైల్ మీద సంతకం పెట్టారు తప్పితే ఎక్కడా కూడా వ్యక్తిగత లబ్ధి కోసం పెట్టలేదు, ఆయనకు ఒక్క రూపాయి కూడా వ్యక్తిగతంగా లబ్ధి జరగలేదు. అట్లాంటప్పుడు ఏ రకంగా వీళ్ళు మీరు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే సెక్షన్ని 405 ఐపీసీని మీరు ఇందులో ఇంక్లూడ్ చేసారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో అప్లికేబుల్ కాదు కేటీఆర్కి. ఇదంతా కూడా ఒకవేళ మీరు ఈ సెక్షన్ ప్రకారం కేటీఆర్ మీద కేసు నమోదు చేసి విచారణ జరిపితే దేశంలో ఏ మంత్రి కూడా ఇక మీదట ఫైళ్ళ మీద సంతకం పెట్టరు, సంతకం పెట్టడానికి భయపడతారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రాల్లో మంత్రులు కావచ్చు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికే భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం జరిగినటువంటి అగ్రిమెంట్ విషయంలో నిధుల బదలాయింపు కోసం పెట్టిన సంతకాన్ని అవినీతి జరిగిందని చెప్పి మీరు ఇక్కడ ఆయన మీద అభియోగాలు పెట్టారు. ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే, అవాస్తవాలు మాత్రమే, ఎందులో కూడా నిజం లేదు అని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. అట్లాగే నిధుల బదలాయింపు కూడా ఎక్కడ కూడా నగదు రూపంలో జరగలేదు కాబట్టి ఇందులో అవినీతి కూడా ఆస్కారం లేదు. ఏవైతే వీళ్ళు 54 కోట్ల రూపాయలు బదిలీ అయినాయి అని చెప్తా ఉన్నారో 54 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకి చేరినాయి అని చెప్పి ఆ సంస్థ కూడా ప్రభుత్వానికి రిప్లై ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ కాపీలను కూడా గతంలో కేటీఆర్ ప్రెస్ మీట్లో చూపించారు. సో ఇవాళ ఇదే అంశాన్ని కేటీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. దీనిలో ఎక్కడ కూడా నగదు రూపంలో బదిలీలు జరగలేదు, బ్యాంకు ద్వారా జరిగినాయి కాబట్టి ఇందులో ఎక్కడ కూడా అక్రమాలకు ఆస్కారం లేదు. విదేశీ కంపెనీలకు పంపినప్పుడు నిబంధనలు పాటించలేదని చెప్తా ఉన్నారు, అట్లాంటిది ఏం లేదు. అన్నీ కూడా నిబంధనల ప్రకారం బ్యాంకు ద్వారానే జరిగినాయి బదలాయింపు డబ్బు అంతా కూడా, ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పారు. అట్లాగే వీళ్ళు ఏదైతే 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడ్డది, 8 కోట్ల రూపాయల అక్రమంగా జరిగింది అది అని చెప్తా ఉన్నారు. ఇందులో కూడా ఎక్కడ కూడా ఈ 8 కోట్ల రూపాయలు కూడా కేటీఆర్కు రాలేదు. ఇది కూడా ఆ కంపెనీయే భరిస్తుంది, ఆ కంపెనీయే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో కేటీఆర్పై చేసిన ఏ ఒక్క అభియోగం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఒక 4-5 అభియోగాలు చెప్పారు, ఆ అభియోగాల్లో ఏ ఒక్కటి కూడా నిజాలు లేవు అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెల్లడించారు కేటీఆర్ తరపు న్యాయవాది. అట్లాగే ఈ 405 సెక్షన్కి సంబంధించి అనేక కేసులు, జాతీయ స్థాయిలో జరిగినటువంటి అనేక కేసులను అక్కడ ఉదాహరణగా కోర్టుకు వివరించారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సెక్షన్ వర్తించదు, అసలు ఎఫ్ఐఆర్ నమోదే వీళ్ళు దురుద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి అన్ని తప్పుడు సెక్షన్లు పెట్టి దురుద్దేశపూర్వకంగా కేటీఆర్ని ఇరికించాలనే ప్రయత్నం చేశారు తప్పితే ఇందులో ఏ ఒక్క సెక్షన్ కూడా అక్కడ జరిగినటువంటి లావాదేవీలకు ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లకు ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉన్నదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే వీళ్ళు ఏదైతే అక్రమాలు జరిగినాయి, డబ్బులు బదలాయింపు జరిగింది నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పారో, సో ఇప్పటికీ ఏడాది కాలంగా వీళ్ళు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఇన్ని రోజులుగా ఎందుకు మరి ఆ డబ్బులు రికవర్ చేసే ప్రయత్నాలు చేయలేదు? అవినీతి జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే కేసు నమోదు చేసి దానికి సంబంధించి రికవరీ కోసం ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ రికవరీకి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు ఏది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఇది దురుద్దేశపూర్వకమైన కేసు కాబట్టి, అందులో నిధుల దుర్వినియోగం జరగలేదు కాబట్టి ఆ నిధులను రికవరీ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయలేదు.
అనేది కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడం జరిగింది. అట్లాగే మీరు అవినీతి జరిగింది అన్నప్పుడు ఈ డబ్బులు వెళ్ళినాయి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకి, ఆ సంస్థ కూడా చెప్పింది డబ్బులు మాకు అందినాయి అని చెప్పినప్పుడు, ఒకవేళ ఇందులో అవినీతి కనుక జరిగితే ఆ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థ పైన కూడా కేసు నమోదు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ సంస్థ మీద ఎట్లాంటి కేసు నమోదు చేయలేదు. కేవలం కేటీఆర్ మీద, అరవింద్ కుమార్ మీద, ఇంకొక ఇంజనీర్ మీద, ముగ్గురు పైన కేసు పెట్టారు. సో ఎందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను ఇందులో పార్టీగా చేర్చలేదు ఈ కేసులో? ఎందుకంటే ఇది ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి ఒప్పందం కాబట్టి అందులో సంతకం పెట్టిన కారణంగానే కేటీఆర్ మీద మీరు కేసు నమోదు చేసినప్పుడు అందులో డబ్బులు అందుకున్నటువంటి సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్. అట్లాంటప్పుడు ఎందుకు దాని మీద కేసు నమోదు చేయలేదు అనేది కూడా వాళ్ళు కోర్టులో ప్రస్తావించారు. మరోవైపు ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం ఇక్కడ అవినీతి అంటా ఉన్నది, కానీ ఇంకొక వైపు ఏమో అగ్రిమెంట్ ఉల్లంఘించారు, తెలంగాణ ప్రభుత్వం మాతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను ఉల్లంఘించింది అని చెప్పి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఇప్పటికే ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఆర్బిట్రేషన్లో కేసు ఫైల్ చేసింది. ఆ కేసు కూడా నడుస్తూ ఉన్నది. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ కేసు పైన బయట చెప్పలేదు. ఇట్లా కేసు నమోదైంది, విచారణ జరుగుతూ ఉన్నదని కూడా ఎక్కడ కూడా బయటికి తీసుకురాలేదు. సో ఇదంతా కూడా ఆ అంశాన్ని దాచిపెడుతూ కేవలం కేటీఆర్ సంతకం పెట్టారు కాబట్టి ఆయన అందులో కేసుల్లో పార్టీగా చేర్చడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందులో ఏ సెక్షన్ కూడా వీళ్ళు పెట్టినటువంటి ఈ 405 సెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అప్లికేబుల్ కాదు అని చెప్పి ఆయన పదే పదే దానికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు కూడా కోర్టుకు కేటీఆర్ న్యాయవాది చెప్పారు. అట్లాగే కేసు కూడా ఆగమేఘాల మీద పెట్టడం, ఫిర్యాదు ఏసీబీ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, నిధులు దుర్వినియోగమైన అని చెప్పేసి ఆగమేఘాల మీద అరెస్టు కోసం ప్రయత్నాలు, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ఆయనను దెబ్బతీయడానికి రాజకీయంగా ఆయన మీద చేస్తున్నటువంటి కుట్ర తప్పితే ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిన దాఖలాలు లేవు. కేవలం రన్నింగ్లో ఉన్నటువంటి అప్పటికే జరిగినటువంటి ఒప్పందం మీద మాత్రమే ఆ డబ్బుల ఇవ్వడం కోసం సంతకం చేసి తప్పితే ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు. అట్లాగే అందులో ఏవైతే నిబంధనలు ఉన్నాయో వీళ్ళు హెచ్ఎండిఏ నిబంధనలు అంటూ ఉన్నారు, నిధులు బదలాయింపులో తీసుకోవాల్సినటువంటి పర్మిషన్లు ఇవన్నీ కొన్ని చెప్తా ఉన్నారు. సో వీటిలో ఎక్కడ కూడా ఒక విదేశీ సంస్థకి నిధులు బదిలీ చేయొద్దు అని ఎక్కడైనా రూల్స్లో ఉందా, అది కూడా చూపించాలని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టులో ప్రశ్నించడం జరిగింది. అట్లాంటి అగ్రిమెంట్ అంటే విదేశీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవద్దు, అట్లాగే వాళ్ళకి నిధులు బదిలించవద్దు అని చెప్పేసి ఎక్కడైనా అగ్రిమెంట్లో ఉందా అని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకంటే హెచ్ఎండి అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, మున్సిపల్ శాఖ కింద ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ అది. సో దాని పరంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత మేరకు అధికారం ఉంటుంది. అట్లాగే దాని శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఉంటుంది. సో కొన్నిసార్లు ఆ శాఖలో ఉన్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఈ సంస్థల మధ్య నిధుల విషయంలో ఏదైనా కొరత ఉన్నప్పుడు ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి నిధులు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాగే హెచ్ఎండిఏ నుంచి ఒక సంస్థతో అగ్రిమెంట్ జరిగినటువంటి సంస్థకి నిధులు బదలాయించారు. సో ఇందులో ఎక్కడ కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఏసీబీ చెప్తున్నటువంటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఎక్కడ కూడా లేదు. ఒకవేళ వీళ్ళు ఏసీబీ ఆరోపిస్తున్నట్టుగా అదే 406 సెక్షన్ అప్లికేబుల్ కావాలంటే నిజంగానే కేటీఆర్ దురుద్దేశంతో సంతకం పెట్టి ఆ డబ్బులు ఏవైతే 45 కోట్లు వీళ్ళు 54 కోట్లు ఏవైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ఆ 54 కోట్ల రూపాయలు కేటీఆర్ నగదు రూపంలో బదిలీ చేసినప్పుడు అది అక్రమం అవుతుంది. లేదు అంటే ఆ డబ్బులని వేరే కంపెనీలకి బదలాయించినప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్స్కి కాకుండా వేరే కంపెనీలకు బదలాయించినప్పుడు అది అక్రమం అవుతుంది. అప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే సెక్షన్ అక్కడ అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇది హెచ్ఎండిఏ నుంచి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతా నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాకి బదిలీ అయింది. సో అక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు, రూపాయి వేరే వాళ్ళకి లబ్ధి జరిగింది లేదు. ఆ డబ్బులు 54 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి 2 ఇన్స్టాల్మెంట్లలో అని చెప్పేసి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ కూడా ఒప్పుకున్నది. కాబట్టి ఇందులో ఎట్లాంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు. కేవలం ఇది దురుద్దేశంతో కూడిన కేసు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి, అంటే ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలి అని చెప్పేసి కేటీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. సో ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అటు న్యాయమూర్తి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇందులో ఏవి మీరు ఏ సెక్షన్ ఏది, ఎట్లా డబ్బులు బదలాయించారు, ఏ రకంగా ఈ ఒప్పందాలు జరిగినాయి, ఇవన్నీ కూడా న్యాయమూర్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాది దానికి వివరణ ఇస్తా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. సో మరి కాసేపట్లో ఎవరైతే
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించనున్నారు ఏసీబీ తరపున. వినిపించిన తర్వాత న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేటీఆర్ తరపు న్యాయవాది అన్నీ కూడా ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు పెట్టారు. దీనిలో ఎక్కడెక్కడ నిధులు ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళినాయి, ఏ రకంగా వెళ్ళినాయి, ఏ చట్ట ప్రకారం వెళ్ళినాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. సో కాసేపట్లో ప్రభుత్వం తరపున వాదనలు కూడా విన్న తర్వాత దీనిలో న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.